కాపాడింది నేనే. ముఫాసా ద లయన్ కింగ్ ట్రైలర్ వచ్చేసింది భయ్యా. భలే ఉంది ట్రైలర్ అయితే. మహేష్ బాబు గారి వాయిస్ అయితే ఇంకా బాగా సెట్ అయింది. వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లయన్ కింగ్ మూవీ మీరు చూసుంటే లైక్ చేయండి వీడియోని. ఎంతమంది చూసారో తెలుసుకుంటాను. ఈ హాలీవుడ్ వాళ్ళు ఏంటో నాకు అసలు అర్థం కారు భయ్యా. ఇప్పుడు ట్రైలర్ వదిలారు కదా, యాక్చువల్లీ ఇంగ్లీష్ వెర్షన్ 2 వీక్స్ ముందే వదిలారు అనుకోండి. ఎప్పుడో డిసెంబర్లో రిలీజ్ అయ్యే సినిమాకి ట్రైలర్ ఇప్పుడే వదలాలా? అన్ని ట్రైలర్స్ అంతే, ఏం కట్టుబాట్లో ఏంటో. ఈ ముఫాసా ట్రైలర్ వచ్చిందని తెలిసి, అందులోనూ మన మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ ఉంది అని తెలిసి ద లయన్ కింగ్ పార్ట్ 1 మూవీ చూడాలనిపించింది. చూడడం స్టార్ట్ చేశాను. నాకైతే మూవీ చూసిన తర్వాత భలే నచ్చేసింది. చాలా కొత్తగా అనిపించింది. మనుషుల సినిమాలు చూసి ఇలాంటి ఒక సినిమాని చూసేసరికి చాలా రిలీఫ్గా అనిపించింది. ఫ్యాన్ అయిపోయాను ఆ సింబాకి, ముఫాసాకి, మూవీకి ఫ్యాన్ అయిపోయాను. సో ముఫాసా ద లయన్ కింగ్ కోసం బాగా ఎగ్జైటెడ్ వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ మూవీకి ప్రొడక్షన్ వాల్యూస్ పీక్స్లో ఉంటాయి భయ్యా. సో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈగర్లీ వెయిటింగ్. ట్రైలర్ చూసాక మహేష్ బాబు గారి వాయిస్ చాలా బాగా అనిపించింది నాకైతే. కొంతమంది వాయిస్ బాగా సెట్ అవ్వలేదు, బేస్ లేదు, ముఫాసా క్యారెక్టర్కి సెట్ అవ్వట్లేదు అంటున్నారు. కానీ నాకైతే అలా ఏం అనిపించలా. ఈ మాటలన్నీ ఇప్పుడే కానీ మూవీ వచ్చాక ఇవేం ఉండవు భయ్యా, అంతా సెట్ అయిపోతాయి. ఎందుకంటే పార్ట్ 1లో వాయిస్లు చాలా బాగా సెట్ అయ్యాయి. సో నో డౌట్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ద లయన్ కింగ్ మూవీని చూసిన తర్వాత నేను సింబా క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోయాను. అప్పుడే అయిపోయింది ఆ సినిమా అనే ఒక ఫీలింగ్ ఎండింగ్లో. అయితేనే సింబా గారి నాన్న, సారీ రెస్పెక్ట్, ఇప్పుడు మనోడు రాజు కదా, సింబా వాళ్ళ నాన్న ముఫాసా గురించి రాబోయే మూవీని చూడబోతున్నాం. సో వెరీ మచ్ ఎగ్జైటెడ్ అబౌట్ దిస్ ఫిలిం. నేను ద లయన్ కింగ్కి సీక్వెల్ అంటే సింబా స్టోరీని అంటే రాజు అయిన తర్వాత చూపిస్తారు అనుకున్నా, కానీ ముఫాసా గురించి అనుకోలేదు. ద లయన్ కింగ్లో సింబానే మనం మూవీలో ఎక్కువగా చూసినా కూడా ముఫాసా క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోతాం. సో ముఫాసా స్టోరీ కూడా చాలా బాగుంటుందని ఒక ఫీలింగ్. అందులోనూ మన మహేష్ బాబు గారి వాయిస్ ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని థియేటర్కి వెళ్ళిపోతాను నేనైతే. యాక్చువల్లీ ద లయన్ కింగ్లో సింబా క్యారెక్టర్ పెద్దయ్యాక వాయిస్ చూశాక షాక్ అయ్యాను నేను. నాని గారి వాయిస్ ఉంది, అలాగే బ్రహ్మానందం గారి వాయిస్, అలీ గారి వాయిస్ కూడా చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ మూవీ గురించి నాకేమీ తెలీదు, వీళ్ళ వాయిస్లు ఉన్నాయి అని చెప్పి. సో చూసి షాక్ అయ్యాను. ఇప్పుడైతే మన సూపర్ స్టార్ వాయిస్ కోసమే చూసేస్తా. ద లయన్ కింగ్ ఎండింగ్లో స్కార్ చనిపోయాడు, అంటే చనిపోయాడో లేదో తెలియదు, అలా చూపిస్తారు. కానీ స్కార్ అండ్ ముఫాసా చిన్నప్పుడు ఎలా అన్నదమ్ములయ్యారు, ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అంత క్లోజ్ ఎలా అయ్యారు, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్నే ఈ ట్రైలర్లో చూపించారు. కానీ క్వశ్చన్ ఏంటంటే స్కారే రాజు కొడుకు, ముఫాసా కాదు. మరి ఎక్కడో దొరికిన ముఫాసా ఎలా లయన్ కింగ్ అయ్యాడు? బల్లాల దేవుడు బాహుబలిపై పగని పెంచుకున్నట్టు స్కార్ ముఫాసా మీద పగని ఎందుకు పెంచుకున్నాడు అనేది ముఫాసా ద లయన్ కింగ్లో చూస్తాం మనం. అండ్ ట్రైలర్లో ఇంకా చాలా కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.